దేశ అభివృద్ధికి సంబంధించే అంశాలను యువత యొక్క ఆలోచనలు సూచనలు తెలుసుకునే విధంగా ఒక నరేంద్ర మోడీ గారు నేరుగా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే వికసిత్ భారత్ యంగ్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని పూర్తిగా ఇది ఢిల్లీలో నిర్వహించబోతున్నారు. వచ్చే నెల 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపిక ప్రక్రియ మొదలైంది. దరఖాస్తులు కూడా పూర్తిగా స్వీకరించడం, దాన్ని స్క్రూటినీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో చదువుతున్న శివ మణికంఠ దానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం మణికంఠ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మణికంఠ, ప్రధానంగా చెప్పండి, ఈ ఏదైతే యంగ్ వికసిత్ భారత్ దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారితో నేరుగా మాట్లాడే అవకాశం మీకు దక్కినందుకు ఎలా ఉందంట? చాలా సంతోషంగా ఉన్నానండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఈ ఆపర్చునిటీ వస్తుందని. ఫస్ట్ నుంచి అయితే సర్క్యులేట్ అయ్యింది నోటిఫికేషన్, ఇట్లాగా నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారని. అయితే దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మై భారత్ పోర్టల్లో. దానికి సంబంధించి 4 స్టేజెస్లో స్క్రూటినీ చేయడం జరిగింది. లాస్ట్ వరకు అయితే నా వంతుగా నా కృషి నేను చేశాను. నా యొక్క ఐడియాస్ నేను ప్రవేశపెట్టడం జరిగింది స్టేట్ లెవెల్లో. నా యొక్క ఐడియాస్ అక్కడ జ్యూరీ మెంబర్స్కి నచ్చి నన్ను నేషనల్ లెవెల్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రక్రియ అన్నా కదా, ఈ దశల వారీగా ఎట్లాంటి దశలు మీరు ఫేస్ చేయడం జరిగింది, ఎలా వచ్చింది? ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ అండి. ఇది మొత్తం 4 స్టేజ్లు ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మై భారత్ పోర్టల్లో ఆన్లైన్ క్విజ్ ఉంటుందండి. అది 20 మార్కులకు నిర్వహిస్తారు. అందులో నాకు 20 మార్కులకు గాను 19 వచ్చాయి. అయితే 18, 19, 20 మార్కులు సాధించిన టాప్ స్కోరర్స్ని సెకండ్ లెవెల్కి అయితే ఎంపిక చేయడం జరిగిందండి. ఇది ఎవ్రీ స్టేట్లో ఇండివిజువల్గా జరిగింది. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు రావడం జరగడం, ఇట్లాంటి ప్రక్రియలో మీరు మొదట ఉండడం ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. అయితే నేను ఫస్ట్ కాడి నుంచి కూడా నా యొక్క ఐడియాస్ని బయట పెట్టాలి, నా యొక్క ఐడియాస్ని దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడేటట్టు చేయాలి అని ఫస్ట్ నుంచి అనుకున్నాను. నాకు ఒక సరైన ఆపర్చునిటీ కోసం ఎదురు చూశాను. అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్కి స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాను. బట్ అది నేషనల్ వరకు వెళ్ళలేకపోయాను. బట్ ఈ ఇయర్ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026కి అయితే మాత్రం నేను నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను. దానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, సహజ వనరుల పరిరక్షణ ఇది మేజర్ రోల్. అసలు దీన్ని ఏ విధంగా మీరు ప్రజెంట్ చేయబోతున్నారు? అవునండి, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కనుక నాది వచ్చేసి అగ్రికల్చర్ థీము. మనం ఇప్పుడు తినే ప్రతి ఆహారం కూడా చాలా కలుషితం అయిపోయిందండి. కెమికల్ ఫార్మింగ్ బాగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఏంటి అంటే కనుక తక్కువ కాస్ట్కి వస్తుందని కెమికల్ ఫార్మింగ్ వైపు వెళ్ళిపోతున్నారు. బట్ దానివల్ల దేశ అభివృద్ధితో పాటు మన యొక్క ఆరోగ్యాలు కూడా చాలా వరకు దెబ్బతింటాయి. దానికి సంబంధించి నేను నా ఐడియాస్ని అయితే ప్రజెంట్ చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు దీంట్లో ఉత్పాదక శక్తి, ప్రొడక్షన్ కూడా మనం పెంచుకున్న శక్తి, దాన్ని కూడా ఎట్లా మీరు చెప్పదలుచుకున్నారు? అవునండి, నేను ఇందులో అయితే మల్టీ లేయర్ ఫార్మింగ్ అని, అంటే ఒకే చోట రకరకాల పంటల్ని పండించడం ద్వారా ఎక్కువ ఉత్పత్తి కల్పించవచ్చు అనే దాని మీద నేను చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ఆక్వాపోనిక్స్ అనేసి చేపల ద్వారా, అంటే మొక్కలు రిలీజ్ చేసే వేస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి చేపలు తీసుకొని, చేపలు అనేటివి మొక్కలకు సంబంధించిన కొన్ని పదార్థాలను రిలీజ్ చేస్తాయి వాటర్లో. దాని ద్వారా మట్టి లేకుండానే మొక్కలు ఎదిగేదానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించి రీసెర్చ్ కూడా స్టార్ట్ చేశారు చాలామంది. నేను కూడా ఫర్దర్గా చేయాలనుకుంటాను. ప్రధాని ముందు ఏదైతే నరేంద్ర మోడీ ప్రధాని ముందు మీరు ఏ అంశాన్ని ఎక్కువ ప్రజెంట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? అయితే అండి, ఆయన దేశ ప్రధానమంత్రి, ఆయన ముందు మాట్లాడే మనకు అంత టైం ఉండదు. బట్ షార్ట్ అండ్ స్వీట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే నేను ఫస్ట్ ఏంటంటే కనుక ట్రైబల్ ఇండిజినస్ నాలెడ్జ్ని సైంటిఫిక్ నాలెడ్జ్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అంటే ట్రైబల్ ఇండిజినస్ నాలెడ్జ్ ద్వారా మనం ఆధునిక పద్ధతులను ఎలా కనుగొనాలి. అంటే మనకు తెలిసిందండి, ట్రైబల్స్ అనేవాళ్ళు మన కెమికల్ ఫార్మింగ్ అసలు యూజ్ చేయరు ఎట్టి పరిస్థితుల్లో. దాన్ని ఎట్లా సైంటిఫిక్గా ఇంప్లిమెంట్ చేయాలి, దాని ద్వారా మన దేశ భవిష్యత్తు ఎట్లా బాగుపడుతుంది, ఎక్కువ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న దాని మీద నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు అలాగే నువ్వు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చావు. గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఈ సహజ వనరులు డ్యామేజ్ ఎక్కువ మోతాదులో జరుగుతుంది, దీన్ని మీరు ఏ విధంగా అరికట్టడానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అవునండి, సహజ వనరులు అంటే నేను గ్రామం నుంచి వచ్చాను. మాది కోటనందూరు మండలం కేఈ చిన్నిపాలెం గ్రామం అండి, కాకినాడ జిల్లా. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక సహజ వనరులు ఇప్పుడు ఎలా దెబ్బతింటున్నాయి అంటే కనుక మనం ప్రతి పంటలోని కూడా కెమికల్ ఫార్మింగే వాడుతున్నాం.
ప్రతి పంటలో A to Z ఏ పంట మనం తినాలన్నా సరే రోజువారీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం తీసుకునే అల్పాహారం దగ్గర నుంచి రాత్రి తీసుకునే ఆహారం వరకు కూడా ప్రతి ఒక్కటి మనం కెమికల్ ఫార్మింగే వాడుతున్నాం. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎట్లాగంటే నా యొక్క ఐడియాస్ని ఆయన ముందు ప్రజెంట్ చేసి సహజ వనరులను ఎలా కాపాడుకోవచ్చు అనే దానిపైన నేను మాట్లాడతాను. నరేంద్ర మోడీకి మొదటి మాటగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి ఫస్ట్ నేను రైతులకు ఇంకా ఏ విధంగా ఆయన స్కీమ్స్ పెట్టి ఇంకా ఏ విధంగా సహకరించాలి. ఇప్పుడు చూసారంటే కనుక మన రైతులు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళే ఆస్కారం లేదు. మధ్యలో చాలా మధ్యవర్తుల వల్ల చాలా లాసెస్ మనం చూస్తున్నాం. అయితే డైరెక్ట్గా రైతుల నుంచి మార్కెట్కి ఏమైనా ఒక సహజ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తే అది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. లాసెస్ లేకుండా వాళ్ళు ఇంకా పంటలు పండించి మన దేశానికి అభివృద్ధికి సహజపడతారని నేను కోరుకుంటాను. మంచి ఐడియా. దీనిపైన ఏ విధమైన ఐడియాస్ ఇవ్వబోతున్నావు? అగ్రికల్చరల్ నువ్వు ఎంచుకున్న థీమ్ అగ్రికల్చర్, దాన్ని ఎట్లాంటి ఐడియాస్ అంటే వినూతనంగా ఎలా ఫార్మింగ్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఇచ్చే అవకాశం, మీ ఐడియా అక్కడ ఇవ్వబోయే ఐడియా ఏంటి అండి? ఇది ఎన్హాన్సింగ్ అగ్రికల్చర్ త్రూ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండి నా థీమ్ వచ్చేసి. ఈ థీమ్లో ఏంటి అంటే కనుక నూతన టెక్నాలజీస్ని వాడి అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ప్రొడక్షన్ ఇంకా ఉత్పాదకతను ఇంకా ఎక్కువ ఎలా పెంచాలి అనే దానిపై నేను మాట్లాడబోతున్నాను. దానికి సంబంధించి మనకి స్టేట్ లెవెల్లోనే ఫోర్ మేజర్ ఐడియాస్ ఇమ్మనడం జరిగింది. అందులో ఫస్ట్ నాది వచ్చేసి ట్రైబల్ ఇండిజినస్ నాలెడ్జ్, మీకు ముందు చెప్పినట్లుగానే. అండ్ ఇంకొకటి వచ్చేసి హైడ్రోపోనిక్స్ అండి, అంటే వాటర్ ద్వారా అంటే మట్టి లేకుండా సాయిల్ లేకుండా ఎట్లాగైతే హైడ్రోపోనిక్స్ అనే పంటని మనం పండించవచ్చు. దాన్ని ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. బట్ దాని మీద ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా ఆధునిక పద్ధతులను దానికి యాడ్ చేసి త్వరగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే దాని ద్వారా నేను ఆయనకి ఐడియా ఇవ్వాలనుకున్నాను. అలాగే ఇంకొకటి వచ్చేసి మల్టీ లేయర్ ఫార్మింగ్ అండి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక గిరిజన ప్రాంతంలో ఒకే దగ్గర 3-4 పంటలు వేసుకోవడం జరుగుతుంది. అంటే దాని ద్వారా మనకి పంటకి ముందు ముఖ్య కారకం ఏంటి అంటే కనుక సూర్యకిరణాల వల్లే పంట అనేది మనకి ఎదుగుదల. నీరుంటే మాత్రమే సరిపోదు, సూర్యకిరణాలు ఉండాలి. అట్లాగనేసి ఏంటి అంటే కనుక ఈ మల్టీ లేయర్ ఫార్మింగ్ ద్వారా ఒకే దగ్గర ఎక్కువ పంటలు పండించడం ద్వారా ఏంటి అంటే కనుక ఎక్కువ ప్రొడక్షన్ మనం రాబట్టచ్చు అనే దాని మీద నేను చెప్పాలనుకుంటున్నానండి. ఓకే, కంగ్రాచులేషన్స్ మరొకసారి. ఓకే, ఆల్ ది బెస్ట్. అది ప్రధానంగా చూస్తున్నాము, ఏదైతే వ్యవసాయాన్ని ప్రధాన అంశంగా తీసుకొని నరేంద్ర మోడీకి దాంట్లో ఉన్న అంటే న్యాచురల్ రిసోర్సెస్ని పాడు చేయకుండా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకునేలాగా పూర్తి స్థాయిలో పంటను ఉత్పాదక శక్తిని కూడా పెంచుకునే విధంగా ఎట్లా ఉండబోతుంది, ఆ ఐడియాస్ అన్నిటి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి దగ్గర ఉంచబోతున్నాను అనేది మనకి శివమణికంఠ చెప్తున్న విషయం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV, విజయనగరం.